భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనుల్లో నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సుమారు 48,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకంగా ఏర్పడినట్టు సమాచారం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు అసరావుపేట పెద్దవాగు ప్రాజెక్టుకి భారీగా నీరు చేరి కట్టతెగింది. వరదలో 20 గ్రామాలు నీట మునిగాయి. కిన్నెరసాని, తాలుపేరుకు భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అతలకుతలవుతుందని చెప్పాలి. ఏజెన్సీ గ్రామాలను కూడా చిత్తడిగా మారిన పరిస్థితి అయితే నెలకొన్నది. లోతటి ప్రాంతాలను కూడా జలమయమై ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. మరోపక్క సింగరేణి వ్యాప్తంగా కూడా బొగ్గు ఉత్పత్తి ఆటంకం ఏర్పడింది. ఓసీలలో నీరు చేరడంతో అయితే ఓబీ పనులతో పాటు బొగ్గు ఉత్పత్తి కూడా పూర్తి స్థాయిలో ఆటంకం ఏర్పడింది. మనం ప్రస్తుతం సింగరేణి ఉపరిత గనుల వద్ద ఉన్నాం. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఈ విజువల్స్ లో పూర్తి స్థాయిలో ఓబీ మొత్తం కూడా ఓపెన్ కాస్ట్ గనులకు పూర్తి స్థాయిలో నీరు చేరడంతో అయితే ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దానికి ఉన్నటువంటి కింద చేరినటువంటి నీరుని బాహుబలి మోటార్ల సాయంతో అయితే పైకి పంపించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇటు ఓబీకి బెంచ్లు చూసుకుంటే బెంచ్ల మీద ఉన్నటువంటి వాహనాలు కూడా పూర్తి స్థాయిలో నిలిచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. షావల్స్ కావచ్చు, డంపర్స్ కావచ్చు, ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనులు ఇటు కోయగూడెము, కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల్లో దాదాపు సుమారు 48,000 టన్నుల బొగ్గుత్పత్తి కూడా తీవ్రంగా ఆటంకం ఏర్పడిందని చెప్పాలి. ఇక ఓబీ పనులు చూసుకుంటే మాత్రం మొత్తం కూడా మణుగూరు ఓసీ కావచ్చు, ఇటు కొత్తగూడెం ఓసీలో కూడా ఓబీ పనులకి మట్టి తీత వెలికితీత పనులు కూడా పూర్తి స్థాయిలో ఆటంకం ఏర్పడింది. ఏదైతే ఇప్పటికే వర్షం ఇలానే కొనసాగుతూ మాత్రం మరి బొగ్గుత్పత్తికి తీవ్రంగా ఆటంకం ఏర్పడే అవకాశాలు అయితే కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కోట్లలో ఇప్పటికే సింగరేణికి కోట్లలో నష్టం కూడా వాటిన పరిస్థితి ఉంది. ఇటు స్థానికంగా చూసుకుంటే మాత్రం తాలుపేరు ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో నీరు చేరడంతో అయితే దాదాపు 22 గేట్లను 2 అడుగుల మేరకు ఎత్తి దిగువగా విడుదల చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గోదావరికి విడుదల చేయడంతో అయితే గోదావరి వద్ద భద్రాచలం వద్ద గోదావరి కూడా 24 అడుగులకు చేరి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఏదైతే అశ్వరావుపేటలో చూసుకుంటే అశ్వరావుపేటలో పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నీటి మట్ట పూర్తిగా చేరడంతో అయితే పెద్దవాగు కట్ట తెగి దాదాపు 20 గ్రామాలు కూడా నీరు చేరడంతో అయితే ఆ ముంపుకు గురైన పరిస్థితి. ఇక్కడ జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలని ఏర్పాటు చేసి అక్కడ ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు కిన్నెరసానికి కూడా పూర్తి స్థాయిలో నీరు చేరడంతో 3 గేట్లను ఎత్తి 5 లక్షల క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేసిన పరిస్థితి. దీంతో ఈ దిగువ ఉన్న ప్రాంత గ్రామాలు అయితే ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా ఆ వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అంటే గుండాలలో ఏడుమెలకల వాగు, దున్నపోకుల వాగు కూడా పూర్తి స్థాయిలో చేరడంతో పూర్తి స్థాయిలో వాగు ఉప్పొంగడంతో అయితే దాదాపు 20-30 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ జిల్లా కలెక్టర్ ఒకటే చెప్తున్నారు, సహాయ చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ ఎవరికైనా ఆపద వస్తే మాత్రం టోల్ ఫ్రీకి కాల్ చేసి తెలపాలని తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయరాదు. చేపల వేట, గోదావరిలో కూడా చేపల వేట వెళ్ళరాదని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇలానే కొనసాగితే మాత్రం జిల్లా మొత్తం కూడా అతలాకుతలం అయ్యే పరిస్థితి నెలకొంది. ఏదేమైనా జిల్లాలో అయితే అధికారులు అయితే అప్రమత్తం అవుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, గజయితగాళ్లను సైతం కూడా అందుబాటులో ఉంచిన పరిస్థితి ఉంది. ఇది కొనసాగితే మాత్రం భద్రాచలం వద్ద ఇంకా గోదావరి ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉండే అవకాశం అయితే కనపడుతున్న పరిస్థితి ఉంది. ఇది కూడా పరిస్థితి. కెమెరా పర్సన్ మురళితో తిరుపతిరావు, జీ తెలుగు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి. గత కొద్ది